హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశ్వంత్ రాయపనేని యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తిరుపతిలో ఉండే జాన్ డీర్ షోరూమ్కి అయితే వచ్చాం. వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి ప్రైస్ గురించి, మోడల్స్ గురించి అయితే కనుక్కోండి. ఈరోజు రివ్యూ చేసే ఆర్డర్ వచ్చేటప్పుడు మనం జాన్ డీర్ 5045D పవర్ ప్రో మోడల్ అనమాట. ఇది 46 HP కేటగిరీ కిందకు వస్తుంది అనమాట. ఇది ఎటువంటి చేంజెస్ అయితే ఏమి ఉండవండి. 2 వీల్కి 4 వీల్కి ఒక యాక్సిల్ తప్ప. కొంచెం బాడీ అయితే కొంచెం హెవీగా ఉండొచ్చు, దాని నుంచి అంత పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండవు. ఫ్రంట్ మీరు చూసుకుంటే లైట్స్లో కూడా ఏం చేంజెస్ ఉండవు. నార్మల్గా ఉండే ఎప్పుడు ఉండే జాన్ డీర్లో డిపికల్ ఎలోజన్ లైట్స్ విత్ సింగిల్ పీస్ బానెట్. ఫ్రంట్లోని మీకు ఎక్సీడ్ బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ నెంబర్ ప్లేట్ కూడా వస్తుంది. ఈ బానెట్ కూడా మీరు లాక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ యాక్సిల్ చూసుకోవచ్చు మీరు. 4 వీల్ డ్రైవ్ కాబట్టి మీకు యాక్సిల్ అనేది పెద్దదిగా ఉంటుంది. 2 వీల్కి 4 వీల్కి అదే అంటే తేడా. మీరు ఈ ఫ్రంట్ టైర్స్ కూడా మీరు బ్యాక్ టైర్స్ లాగా మీరు ఎప్పుడైనా దిగబడినప్పుడు మీరు దాన్ని ఆన్ చేసుకుంటే మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా పవర్ వచ్చే వల్ల ఆ టార్ అనేది ఈజీగా బయటకు వస్తుంది అనమాట. అలాగే మీకు దీంట్లో పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది. జాన్ డీర్లో ఏ మోడల్ తీసుకుని మీకు పవర్ స్టీరింగ్ అయితే కామన్ అండి. అది మీరు చిన్న టార్ నుంచి పెద్ద టార్ వరకు జాన్ డీర్లో సక్సెస్ఫుల్ పవర్ స్టీరింగ్ మోడల్స్ అనమాట. అలాగే మీకు ఒక ఫ్రంట్ ఒక టైర్ ఒక సైజ్ చూసుకోండి. మీకు 8x18 టైర్లు అయితే ఉంటాయన్నమాట. ఇది కూడా చాలా వరకు పెద్దది. 4 వీల్కి సరిపోతుంది మనకి. డిజైన్ అయితే బాగుంది. రిమ్ కూడా దీంట్లో 2 టైప్స్ ఆఫ్ టైర్స్ వస్తుంది. ఒకటి జేకే వస్తుంది, ఒకటి ఎంఆర్ఎఫ్ వస్తుంది. మీకు ఏది కావాలో అది కొనుక్కోవచ్చు. షోరూమ్ వాళ్ళతో మాట్లాడి తీసుకోవచ్చు. 8x18 టైర్లు అయితే ఉంటాయన్నమాట. 2 వీల్స్లో అయితే 6x16 టైర్లు అయితే ఉంటాయి. దీంట్లో 2 వీల్ ఉంది, 4 వీల్ ఉంది. మీకు ఏది కావాలో అది కొనుక్కోవచ్చు అనమాట. ఇది ఆప్షనల్. అలాగే మీకు 2 పిస్టన్లు కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేటప్పటికి మీకు పవర్ స్టీరింగ్ ఒక పనికి వస్తుంది, ఇంకోటి వచ్చేటప్పుడు మీకు హైడ్రాలిక్స్ పనికి వస్తుంది అనమాట. దేనికి సపరేట్ పంప్స్ అయితే ఉంటాయన్నమాట. దాని కింద మీకు ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్స్ అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా అనిపిస్తుంది. ఇది చూసుకునే సెల్ఫ్ మోటార్ వచ్చేటప్పుడు మీకు టీవీఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫ్ మోటార్ కూడా మీకు చాలా స్లిమ్గా ఉంది. ఎక్కువ డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట జాన్ డీర్లో. సెల్ఫ్ మోటార్ అయితే మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు. అలాగే మీకు కాలుకు కూడా మీకు హీట్ ప్రొడక్షన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల మీకు ఎక్కువ టైం లాంగ్ రన్లో మీరు పనిచేసేందుకు ఉపయోగపడుతుంది అనమాట. అలాగే బ్రేక్ విషయానికి వచ్చేటప్పుడు ఈ టార్లో ఆయిల్ ఇమర్స్ బ్రేక్స్ అయితే ఇస్తున్నారు. ఈ బ్రేక్స్ అనేది ఆయిల్లో మునిగిన వల్ల మీకు బ్రేక్స్ కూడా మీకు ఎక్కువ కాలం వస్తుంది. బ్రేక్స్ నొక్కటమే టార్ కూడా అక్కడ ఆగిపోతుంది. దాని కింద మీకు ఎక్సలేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే చూసుకోవచ్చు పవర్ ప్రో 4 వీల్ డ్రైవ్ డబ్ల్యూ అని ఉంటుంది. జాన్ డీర్ 5045D చూసుకోవచ్చు అనమాట. స్టిక్కరింగ్ చూసుకోవచ్చు, ఈ విధంగా అనిపిస్తుంది. అలాగే సైడ్ మిర్రర్ కూడా మీరు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇది చూసుకుంటే మీకు హ్యాండ్ ఎక్సలేటర్ అండి, ఈ విధంగా అనిపిస్తుంది. దానికి ఫ్రంట్కి దోస్తే మీకు ఎప్పుడైనా మీకు కల్టివేషన్లో అప్పుడు కానీ రొటవేటర్ అప్పుడు కానీ మీకు పనికి వస్తుంది అనమాట. దానివల్ల యూజు. ఇది చూసుకుంటే మీరు డిఫరెన్షియల్ లాక్ అంటారండి. ఈ డిఫరెన్షియల్ లాక్ అంటే ఏంటంటే మీ టైర్ ఎప్పుడైనా దిగబడినప్పుడు 2 టైర్లకి సమానంగా పవర్ అందకపోతే అది నొక్కిన వల్ల మీకు 2 టైర్లు సమానంగా పవర్ వచ్చి టార్ అనేది బయటకు పడేదానికి ఉపయోగపడుతుంది. దాని కింద మీకు హైడ్రాలిక్ ఫిల్టర్ కూడా చూసుకోవచ్చు. ఇది చూసుకుంటే మీకు ఏసీడీసీ లివర్స్ అనమాట. పొజిషనింగ్ అండ్ డ్రాఫ్టింగ్కి మీకు లిఫ్టింగ్ లేపడానికి పనికి వస్తుంది అవి. అలాగే మడ్ గార్డ్స్ పైన మీకు ఒక హెలోజన్ లైట్స్తో పాటు సిగ్నల్ లైట్స్, అలాగే మీకు హ్యాండిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రాక్టర్ పైకి ఎక్కేదానికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బానెట్ పైన మడ్ గార్డ్స్ పైన కూడా కూర్చునేదానికి మీకు 2 సైడ్ రాడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ కూడా మీకు ఎల్లో కలర్లో ఉంటుంది. జాన్ డీర్లో సీట్స్ విషయానికి వచ్చేటప్పుడు మీరు దీన్ని కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీరు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. మీకు అడ్జస్టబుల్ కూడా ఉంటుంది. ఆ లెవర్ కూడా చూపిస్తున్నాను మీకు. అలాగే దాని కింద మీకు ట్రాన్స్పోర్ట్ లాక్ కూడా ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ లాక్ అంటే మీరు ఎప్పుడైనా కల్టివేషన్ చేసినప్పుడు మీరు నాగేళ్ళు కానీ రొటవేటర్స్ కానీ వేసుకునేటప్పుడు దాన్ని మీరు ట్రాన్స్పోర్ట్ లాక్ చేసుకుంటే అది దిగిపోకుండా ఉంటుంది అనమాట. దానివల్ల యూజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక టైర్ విషయానికి వచ్చేటప్పుడు ఈ టార్లో 2 టైప్స్ ఆఫ్ టైర్స్ ఉంటాయన్నమాట. ఒకటి 13 ఇంచుల టైర్లు ఉంటుంది, 14 ఇంచుల టైర్లు ఉంటుంది. మీకు ఏది కూడా అది కొనుక్కోవచ్చు, అది కూడా ఆప్షనల్ అండి. ఇంకా బ్యాక్ సైడ్ ఒక లుక్ చూసుకున్నాం, ఎలా ఉంటుందని చెప్తాను మీకు. బ్యాక్ సైడ్ మీకు ఒక హెలోజన్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే నెంబర్ ప్లేట్ ఉంటుంది. ఒక బ్రేక్ లైట్తో పాటు పార్కింగ్ లైట్స్ కూడా కనిపిస్తున్నాయి మీకు. అలాగే సీట్ వెనకాల చూసుకుంటే మీకు జాన్ డీర్లో మ్యాక్సిమం జాన్ డీర్లో అన్ని టార్గెట్స్లో మీకు చూసినట్టే ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేటప్పుడు మీకు బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. నెంబర్ ప్లేట్ కూడా చూసుకోవచ్చు, ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ దీనిలో 3 లింకేజెస్ ఉంటాయన్నమాట. లో, మీడియం, హై అనమాట. మీకు భూమి అనుకూలంగా మీ భూమి ఎలాంటిదో దాన్ని బట్టి మీరు టాప్ లింక్ సెట్ చేసుకొని మీరు దున్నుకోవచ్చు.
కల్టివేషను. అలాగే మీకు యాక్సరీస్లో మీకు టాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అలాగే మిలిటరీ కూడా ప్రొవైడ్ చేస్తారండి. దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ ఒక కెపాసిటీ చూసుకుంటే మీకు 60 లీటర్లు ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే ఆ ట్యాంక్కి మీకు రిఫ్లెక్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఎక్కడైనా ఆగి ఉంటే ట్రాక్టర్ ఉందని అర్థం అనమాట, అది రిఫ్లెక్టర్ రెగ్యులర్ అనేది. ఆ ఫ్యూయల్ ట్యాంక్ కూడా మీరు ఆ కీస్ అనేది లాక్ చేసుకోవచ్చు. చూపిస్తున్నాం చూడండి వీడియోలో. దీని ఒక లిఫ్టింగ్ కెపాసిటీ ఎంత అంటే 1600 కిలోలు అండి, 1600 కిలోస్ అనమాట. దీంట్లో ఇండిపెండెంట్ 6 ప్లేన్ వాడరు. దీని ఒక స్టాండర్డ్ ఆర్పిఎం వచ్చేటప్పటికి 540 ఆర్పిఎం ఉంటుంది. అలాగే 540 గ్రౌండెడ్ పీటీఓ కూడా ఉంటుంది, రివర్స్ పీటీఓ కూడా ఉంటుంది అనమాట. పీటీఓ హెచ్పి చూసుకుంటే మీకు అరౌండ్ 38 వరకు ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ మీకు గేర్ ఆయిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గేర్ ఆయిల్ కూడా మీకు 35 to 40 లీటర్స్ వరకు పడుతుంది. గేర్ ఆయిల్ కూడా మీకు జాండీర్లో మీకు ఫ్యూయల్ ట్యాంక్ వెనకాలే ఉంటుంది, గేర్ ఆయిల్ పోసేది కూడా మీకు. దీంట్లో ఎన్ని ఇయర్స్ వారంటీ అంటే మీకు 5 years వారంటీ వస్తుందండి. ఇంజన్కి, గేర్ బాక్స్కి, హైడ్రాలిక్స్ అనమాట 5 years వారంటీ ఉంటుంది జాండీర్లో మీకు. అలాగే ఈ టాటర్ ఒక టోటల్ వెయిట్ ఎంత అంటే 1810 కిలోలు ఉంటుందన్నమాట. ఓవరాల్ దీని ఒక లెంత్ ఎంత ఉంటే 3410 mm ఉంటుంది. దీని ఒక గ్రౌండ్ క్లియరెన్స్ అంటే భూమి నుంచి టాటర్కి 420 mm ఉంటుందన్నమాట. దీని ఒక టర్నింగ్ రేడియస్ అంటే 2900 mm, అంటే మీరు టాటర్ యూటర్న్ చేసేదానికి అదొక రేడియస్ అనమాట. దీని ఎంత చూపిస్తుంది. ఒక ప్రైస్ సుమారు 8 లక్షల పైన ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ బటన్ కంపల్సరీగా యాక్టివేట్ చేసుకోండి.